నమస్కారం, నేను మీ బాయిన్ భరత్. మంది యారాడ విలేజ్ అండి. బేసికల్గా ఈరోజు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏమంటే, మనకి ఇది ఒక హిల్లీ ఏరియా. రీసెంట్గా మనం చూసినట్టయితే ఒక వ్యాన్ వచ్చి ఈ కిందనే ఇది కొండను గుద్దడం జరిగింది. అలానే ఇంకా ఇక్కడ నుంచి చాలామంది టూరిజంగా డెవలప్ అయ్యే ఏరియా ఇది. స్కూల్ బస్సెస్ వెళ్తున్నాయి, ప్రైవేట్ బస్సెస్ వెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి, అలాగే టూరిస్ట్ బస్సులు వస్తున్నాయి. దీంతో పాటు భాగంగా నిత్యం యారాడ్ నుంచి ఎవరో ఒక కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరో ఒకరు నిత్యం ఇదే మన రోడ్లో ప్రయాణించడం జరుగుతుంది. కావున ఈ రోడ్లో ఇప్పుడు ఏమంటే మనకి మెయిన్గా కావాల్సింది ఏమంటే, మనకి ఇక్కడ సేఫ్టీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డుకి సేఫ్టీ అనేది లేదు. ఈ గోడ అనేది కట్టారు కాబట్టి మనకి ఇది పగిలింది, దీంట్లో నుంచి లారీ వెళ్ళింది, ఇక్కడ ఉంది అనేసి మనకు తెలిసింది. అది ఈ గోడ కానీ లేకపోతే డైరెక్ట్గా మనం చూసుకున్నట్టయితే ఈ డౌన్లో డైరెక్ట్ పెద్ద గొయ్యే ఉంటుంది. ఆ గోతిలో కానీ ఏమన్నా పొరపాటున పడి జారి పడితే ఉన్నారా లేరా అనేది కూడా మన ఎవరికి తెలియదు. సో ఈ వీడియో ఒక ముఖ్య అంశం ఏమంటే, మనకి రోడ్ ఎక్స్టెన్షన్ కూడా ఇక్కడ కావాల్సింది ఉంది. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. అక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా చేయించాలి మనం. ఆ రోడ్ ఎక్స్టెన్షన్తో పాటు మనకి ఇది ఐరన్ గ్రిల్స్ కూడా కావాలని చెప్పేసి జడ్సీ గారికి మొన్నే కట్టడం జరిగింది. జడ్సీ గారు కూడా మీరు ఒకలే కాకుండా సార్, మీతో పాటు మీ గ్రామస్తులు, అలాగైతే ఎవరైతే డైలీగా నివసిస్తూ ఉండి ప్రయాణిస్తూ ఉంటున్నారో వాళ్ళందరూ సంతకాలు కూడా తీసుకొని వాళ్ళు కూడా తీసుకొని వస్తే ఇది చిన్న అంశం కాదు. ఈ ఘాటి రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందండి. ఈ రోడ్డు ఎప్పుడు కూడా ఇది ఒకరు ఇద్దరే వెళ్ళేదే కాదు, టూరిజంగా డెవలప్ అయింది కాబట్టి యారాడ ఊరు దీనికి నిత్యం శనివారం అనే కాదు, ఆదివారం అనే కాదు, నిత్యం కూడా వెహికల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక బస్సు వెళ్తే రెండో బస్సు వెళ్ళే అనుమతి కూడా లేదు ఇక్కడ. దాంతోపాటు ఒక బస్సు వెళ్తే వెహికల్ కూడా వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో మనకి ఏంటంటే రోడ్ ఎక్స్టెన్షన్ అండ్ సైడ్ గ్రిల్స్ అనేవి మనకు కావాలి రోడ్డుకి సేఫ్టీగా. దానికోసం మనం మాట్లాడుతున్నాం. మీకు ఆ వ్యూ పాయింట్ కూడా ఒకసారి చూపిస్తాం. ఇప్పుడు వరకు ఆ మెయిన్ వ్యూ పాయింట్ చూసాం. ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ ఇక్కడ కింద నుంచి వచ్చే యారాడలోకి వెళ్ళే వేలో నైట్ టైం బస్సెస్ అవి తిరుగుతూ ఉంటాయి, అలాగే వెహికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి వెహికల్స్ వచ్చినప్పుడు మనం పిల్లలతో రావచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీని తీసుకొని రావచ్చు, ఎవరైనా సరే రావచ్చు. దీంట్లో మెయిన్ ఇబ్బంది ఏమంటే, ఈ గొయ్యి చూసారు కదా, ఇక్కడ ఏమన్నా బస్సెస్ ఏమన్నా వచ్చినా సరే మనం తప్పించుకోవడానికి కూడా అవ్వదు. సో ఇదొకటి మనకి రోడ్ ఎక్స్టెన్షన్ దీనికోసమే అడిగాము. రోడ్ ఎక్స్టెన్షన్ ఇదే చేయాలని చెప్పేసి కూడా కోరాము. మనం రోడ్ ఎక్స్టెన్షన్ కూడా అడిగాం కదా. రోడ్ ఎక్స్టెన్షన్ దేనికి ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. నైట్ టైం ఎక్కువగా టూరిస్టులు కానీ లేకపోతే మన పిల్లలు కానీ మన వాళ్ళు ఎవరైనా సరే బైక్స్ మీద ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు ఈ రోడ్లో. సో ఒక్కసారి ఈ వే చూడండి మీరు. ఇక్కడ వరకు రోడ్డు ఉంది, ఇక్కడ ఒక బస్సు వచ్చిందంటే మనం ఈ రోడ్లోకి వెళ్తాం. ఈ రోడ్లోకి వెళ్ళినప్పటికీ మనకి ఇక్కడ నుంచి ఇది వచ్చినప్పటికీ లేడీస్ని ఎవరైనా సరే మనం ఎక్కించుకొని ఉంటే ఈ వ్యూలో మనం కింద పడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వే అంతా కూడా ఇలానే ఉంటుంది. సో మనకి ఇది కూడా రోడ్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటే కొంచెం ఒక వెహికల్ వెళ్తుంటే ఇంకొక కార్ కానీ లేకపోతే బస్సు కానీ వచ్చేటట్టు మనకి ఈ రోడ్ అనేది ఎక్స్టెన్షన్ ఇటు ఒక 2 feet, ఇటు ఒక 4 feet కానీ 3 feet కానీ ఇటు సైడ్ పెంచుకునే అవకాశం ఉంది. మనకి స్కోప్ ఉంది కాబట్టి మనం పెంచుకొని ఇది కూడా మనకి ఫెసిలిటీ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో మనకి కార్పొరేటర్లు కానీ ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి ఒకసారి అడుగుదాం. దీనికోసం కూడా మాకు కొంచెం సహకరించు. మెయిన్లీ మనం ఇప్పుడు సేఫ్టీ గ్రిల్స్ కోసం మాట్లాడాం కదా. అసలు రోడ్ సేఫ్టీ అనేది మనకి పూర్తిగా లేదు. సో దీంట్లో మెయిన్గా ఏమైందంటే, రీసెంట్గా ఇక్కడ ఒక ఆటో అనేది తిరగబడిపోవడం జరిగింది. ఈ ఆటో అదే ఇప్పుడు ఇటు సైడ్ పడింది కాబట్టి కొండ ఉంది, కొండ వల్ల ఆగింది. అది ఇటు సైడ్ పడి ఉంటే ఏమాత్రం ఆ కొండ వెహికల్ ఫెయిల్ అయ్యి ఆ వెహికల్ అటు సైడ్ పడే కంటే ఇటు సైడ్ ఏమైనా పడి ఉంటే ఇక్కడ ఎవరన్నా మనుషులు ఉన్నారా లేరా కనిపిస్తున్నారా, అసలు మనుషులు లోపల పడ్డారా, వెహికల్ ఏమైనా పడిందా కూడా మనం చూసుకోలేము. ఎందుకంటే ఒకసారి మీరు ఇది కూడా చూసుకోండి, పెద్ద గొయ్య. అసలు ఏమాత్రం ఇటు సైడ్ వెళ్ళినా సరే స్కోప్ లేదు. మనుషులు ఉన్నారు, పోయారు, అసలు ఏమైనా ఒక వెహికల్ వెళ్ళి పడిపోయింది అని చెప్పుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక అవగాహన కూడా మనకు క్రియేట్ అవ్వదు. అదే ఇక్కడ ఒక ఐరన్ సేఫ్టీస్ ఏమైనా మనం ప్రొవైడ్ చేస్తే, ఒకవేళ ఐరన్ సేఫ్టీ నుంచి విరిగి ఉన్నా వంగి ఉన్నా పక్కకి వెళ్ళినా సరే ఎందుకు ఇలా అయ్యిందని చెప్పేసి మనం కనీసం ఒక ఐడెంటిఫై మార్క్ అయ్యి మనం ఇటు సైడ్ చూసే అవగాహన ఉంటుంది.
సో దీనికోసం కొంచెం దృష్టి పెట్టుకొని యారాడ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాకు సహకరించి ప్రతి ఒక్క గ్రామ పెద్దలు అవనివ్వండి, లేకపోతే యువత అవనివ్వండి, లేకపోతే నిత్యం స్కూల్కి వాటికి పంపించినటువంటి తల్లిదండ్రులు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా దగ్గర సంతకాలు పెడితే మేము ఈ బిల్స్ కోసం మేము ముందుకు అడుగులేస్తామని చెప్పి మరి కోరుతున్నాం.